వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శివకేశవాల ఆలయాలు భక్తులతో కిటకలాడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మనం జెండా బాలాజీ మందిరంలో చూడొచ్చు. ఉదయం 5 గంటల నుంచే ప్రాతకాలం నుంచే భక్తులు కిటకిటలాడుతున్నారు. ఆలయానికి సంబంధించి వైకుంఠ ఏకాదశిలో 11 ఏకాదశులు వైకుంఠంలో 11 రోజులు ఏకాదశి అని కూడా పిలుస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రాముఖ్యత కలిగి ఉంది. అయితే వైష్ణవులు విశిష్టమైన ఏకాదశిగా జరుపుకుంటారు. ఇది మోక్షాద ఏకాదశి కూడా పిలుచుకుంటారు. అయితే ఏకాదశిలో సమానంగా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి యొక్క 11వ చంద్ర రోజున ధనుర్ మాసం యొక్క వృద్ధి చెందిన సమయంలో చంద్రపక్ష రోజు దీనికి అంతకు సంబంధించి జరుపుకుంటారు. ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. సూర్య ఉత్తరాయణం మారే ముందు వచ్చే ధనుర్మాసం సంబంధించి ఈ సూర్య ధనస్సుల్లో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణ వరకు జరిగే మార్గంలో ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారు. దీనికి అంతటికి సంబంధించి మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతల భూలోకం దిగివచ్చిన భక్తులకు సంబంధించి దర్శనమిస్తుంటారని చెప్తుంటారు. ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు చేస్తూ ఈరోజు ముఖ్యమైన దినంగా కొలుస్తారు. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తనకు వైకుంఠ ద్వారాలు తెరిచాడని పూర్వీకులు చెప్తుంటారు. మొత్తంగా పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మర అనే రాక్షసుని సంహరించిన రోజునే వైకుంఠ ఏకాదశి అని, మర అనే రాక్షసుడి దురగతలు భరించలేక దేవ విష్ణువులు శరణాథ్ గురు కోరిన రోజు దీనికి అందరికి సంబంధించి వైకుంఠ ఏకాదశిగా పిలుచుకుంటారని చెప్పి భక్తుల నమ్మకం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజున భోజనం చేయడం సకల ఏదైతే భక్తులు నమ్ముకున్న పూర్తిగా భక్తులందరూ కూడా నమ్ముకున్న దానికి అంతకు సంబంధించి పూర్తి ఫలం దక్కుతుందనే భక్తుల నమ్మకం. ఇక్కడ భక్తులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఉదయం నుండే ప్రాతకాలం నుండే ఆలయాలకు వస్తున్నారు. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం ప్రాప్తి కలుగుతుంది అని చెప్తున్నారు. ఎలా ఉంటుంది? మాకు ఇక్కడైతే సౌకర్యాలు బాగానే ఉన్నాయి. భక్తులకు అన్ని సౌకర్యాలు చేసిర్రు. మాకేందంటే నమ్మకం, వైకుంఠ ఏకాదశి రోజు ఈరోజు దర్శనం చేసుకుంటే స్వర్గధామంలో మాకు ఇదవుతుందని మాకు దర్శనానికి వచ్చినాం. ఇక మరికొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే ఏం పుణ్యఫలాలు దక్కుతుంటాయి అంటారు? ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? మన మనసులో అనుకున్న కోరికలన్నీ ఈ దేవాలయంలో మొదటి నుంచి మాకు ఆనవాయితీగా ఉంది. అందుకని ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తాను నేను. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మహిళా భక్తురాలు కూడా ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే ఏదైతే ఉపవాసం ఉండడం వల్ల పుణ్యఫలాలు దక్కుతున్నాయి అంటారు, ఎలాంటి అంటే ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉంటారు? వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు ఉపవాసం ఉంటే ముక్కోటి ఏకాదశి కదా, మొత్తం ఇయర్లో మొత్తం ఇప్పుడే ఒక్కరోజు ఉంటేనే ఫలితం వస్తుందని చెప్పి ఈరోజు మొత్తం ఫాస్టింగ్ ఉంటారు. ఏం తినరు, ఓన్లీ ఫ్రూట్సే తింటారు. మళ్ళీ నా మ్యారేజ్ అయి 3 years అవుతుంది. ఈ టెంపుల్లో ఎప్పుడు వచ్చినా ఈరోజే బాగా రద్దీ ఎక్కువ, ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ భక్తులు చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా పెద్దలు ఉన్నారు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటిదమ్మా దీనికి అంతకు సంబంధించి? వైకుంఠ ఏకాదశి రోజున చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు దర్శనం చేసుకుంటే సంవత్సరంతో దర్శనం చేసుకున్నంత ఫలితం వస్తుంది. వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. ఇక్కడ ఆలయాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆలయ ప్రధానంగా ఈవో ఉన్నారు, దీనికి అందరికి సంబంధించి ఆలయ చైర్మన్ గారు ఉన్నారు. చెప్పండి, ఈ ఆలయానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇది ఆలయంలో ఈ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే ఎలాంటి పుణ్యఫలం ఉంటుంది? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ వైష్ణవాలయాల్లో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యాలు కలుగుతాయని, అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులకు ప్రగాఢ నమ్మకము. ఇది ఉదయం 4 గంటల నుంచే భక్తులు తండోపతండాలుగా ఈ ఇవాళ స్పెషల్ ఏంటంటే ఈ ఒక్కరోజు సంవత్సరంలో ఈ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది స్వామివారిది. ఇందులో నుంచి వచ్చి స్వామివారిని ఉత్తర దిక్కు నుంచి వచ్చి దర్శనం చేసుకుంటే అన్ని పాపాలు తొలగుతాయని భక్తులకు ప్రగాఢ నమ్మకము. దానితో ఉదయం నుంచే స్వామివారి పూజల అనంతరము మాడవీధులలో ఊరేగించి తిరిగి దేవాలయంలో ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే వాటిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. మేము కూడా మా దేవాదాయ శాఖ తరపున, అలాగే మా కమిటీ సభ్యులు, చైర్మన్ గారి తరపున అన్ని విధాల సౌకర్యాలను భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. పుష్పాలంకరణ, అలాగే విద్యుత్ దీపాలు,
తాగునీటి వసతి అలాగే బారికేడ్లను క్యూ లైన్లను పెట్టి భక్తులకు దర్శనాలు ఇవ్వడం ఈ జరుగుతుంది. ఆలయానికి సంబంధించి అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే ఏ పుణ్యఫలాలు దక్కుతాయి, ఎలాంటి పుణ్యం వస్తుంది? జై శ్రీమన్నారాయణ. ఏదైతే మన ఈ ధనుర్మాస ఉత్సవాలు భాగంగా ఏదైతే స్వామివారు ఈ నెల రోజులు అశేష పూజ రోజుకొక రకంగా పూజలు జరుగుతుంటాయి. అలాగే ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు దర్శనం చేసుకుంటే వారి వైకుంఠ ప్రాప్తి కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే వాళ్ళు కోరుకున్న కోరికలు ఉంటుంది. ఇది ఎందుకంటే ఈ నిజామాబాద్ నగరం 400 సంవత్సరాల అతి పురాతనమైన ఆలయం. దీని ప్రతిష్ట చాలా భక్తులకు విశ్వాసం ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి కాబట్టి వాళ్ళందరికీ భక్తులకు బాగా ఉంటుంది. స్వయంగా ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే అంత పుణ్యం కలుగుతుందని ప్రతి ఒక్కళ్ళ నమ్మకం, భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం ఇలాగే రష్ పెరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాం. ఈ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని, అందరికీ ఐరారోగ్యాల్లో ఉండాలని కోరుకుంటూ మొత్తంగా చూసుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యఫలాలు దక్కుతాయి. ఏదైతే ముక్కోటి ఏకాదశి, ఇది సంవత్సరంలో 11 ఏకాదశిలు వస్తుంటాయి. అందులో భాగంగా ఇది 12వ ఏకాదశి కాబట్టి 12వ ఏకాదశి రోజు కూడా దర్శనం, ఇది ముఖ్యంగా ఉపవాసం ఉండి దానికంటే దశమి రోజు మొదటగా ఉపవాసం భోజనం చేసిన తర్వాత ఏకాదశి రోజు మొత్తంగా ఉపవాసం ఉంటారు. ఏకాదశి పూర్తయిన తర్వాత మరుసటి రోజే దీనికి అంతటికి సంబంధించి ఉపవాస దీక్షను విడుస్తారు. ఉపవాస దీక్షను విడిచినప్పుడు భక్తులందరూ కూడా ఏదైతే ఒక్కరోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల పుణ్యఫలాలని కూడా దక్కుతాయని చెప్పి భక్తుల నమ్మకం. దీనికి అంతటికి సంబంధించి ఉదయం ప్రాతకాలం నుండే భక్తులు ఇది దేవదర్శనం అంటే విష్ణు శివకేశవాల ఆలయాలకు ఉదయం నుండే భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ పూర్తిగా చూసుకోవచ్చు. ఆలయానికి సంబంధించి ప్రధానంగా పూజారులు కూడా ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి భక్తులు కూడా ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే జెండా బాలాజీ మందిరంలో ఉదయం నుండి భక్తులు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న వల్ల వారికి అందరికీ పుణ్యఫలాలు దక్కుతాయని చెప్పి ఉదయం నుండే భక్తులు దర్శనం చేసుకున్నారు. శివకేశవ ఆలయాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో భక్తులతో కిటకిటలాడిందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు యు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.